హాయ్ ఫ్రెండ్స్, సరదాగా కాసేపు నవ్వుకోండి. కానీ నవ్వుకునే ముందు ఒక చిన్న గమనిక. ఇది భయంకరమైన కథ. రాత్రిపూట చదవద్దు. ఒంటరిగా ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్లు, ముసలివాళ్ళు అస్సలు చదవద్దు. ఇంతకీ కథలోకి వెళ్దామా? ఒక ముసలివాడు జోరు వానను లెక్క చేయకుండా వర్షంలోనే గొడుగు వేసుకుని పుస్తకాలు అమ్ముతున్నాడు. ఒక యువకుడు అతని దగ్గరకు వచ్చి, ఈ పుస్తకం ఎంత అని అడిగాడు. అప్పుడు ఆ ముసలివాడు, 3,000 రూపాయలు. కానీ ఈ పుస్తకం చదివే ధైర్యం నీకు ఉన్నట్లు కనబడట్లేదు. నీకు ఈ పుస్తకం అమ్మను అన్నాడు. దానికి యువకుడు, నాకు చాలా ధైర్యం ఉంది. ఈ పుస్తకం గంటలో చదివేస్తా అన్నాడు. అప్పుడు ముసలివాడు, అయితే ఈ పుస్తకం ఒక షరతు మీద అమ్ముతాను. 100 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తాను అని అన్నాడు. దానికి ఆ యువకుడు, ఏమిటి ఆ షరతు అని అడిగాడు. అప్పుడు ముసలివాడు, నువ్వు ఈ జన్మలో చివరి పేజీ చదవను అని ఒట్టు వెయ్యాలి. ఎందుకంటే అది చదివి నువ్వు తట్టుకోలేవు. లెక్కలేనన్ని సమస్యలు వచ్చి పడతాయి. చచ్చిపోవాలనిపిస్తుంది అని అన్నాడు. దానికి ఆ యువకుడు, ఓకే ఒట్టు, చివరి పేజీ చదవను. ఇదిగో డిస్కౌంట్ పోను 2,900 రూపాయలు. పుస్తకం ఇవ్వు అని అడిగాడు. ముసలివాడు పుస్తకం ఇచ్చి ఒట్టు గురించి మళ్ళీ గుర్తు చేశాడు. అలాగే అని ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వెళ్ళి భయంగా మొత్తం గబగబా చదివేశాడు. చివరి పేజీ వచ్చేసరికి ఒట్టు గుర్తొచ్చి ఆ పేజీ తిప్పలేదు. ఒక వారం రోజులు అతి కష్టం మీద ఓపిక పట్టాడు. ఇక తట్టుకోలేక పుస్తకం చివరి పేజీ తెరిచి చూశాడు. చూసి మూర్ఛపోయాడు. ఇంతకీ చివరి పేజీలో ఏముంది? రిటైల్ ధర 30 రూపాయలు మాత్రమే.